వెల్కమ్ బ్యాక్ టు చెర్రీ టీవీ 7004. మరి ఇక్కడ నుంచి అంటే మనం గత కొన్ని రోజులుగా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ బిట్స్ని ఇస్తున్నాం, మీకు తెలుసు. అయితే ఇక్కడ నుంచి డిఎస్సి దృష్టిలో పెట్టుకొని, అంటే ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు లేదా తెలంగాణ కావచ్చు, రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించబోవు డిఎస్సి ఎగ్జామ్ని దృష్టిలో పెట్టుకొని ఈ జీకే బిట్స్ని ఫ్రేమ్ చేసి మీ ముందుకి తీసుకువస్తున్నాను. అయితే ఇంకా ఆలస్యం చేయకుండా ఒక్కొక్క బిట్ని ఇప్పుడు మనం ఒకసారి పరిశీలన చేసేద్దాం. చూడండి, బిట్ నెంబర్ 1. ఒక్కొక్క బిట్ని చూసేద్దాం. వాతావరణం అనగానేమి అనేది మొదటి బిట్టు. భూగోళాన్ని ఆవరించి ఉన్న వాయువు ఏదైతే ఉందో, భూగోళాన్ని ఆవరించి ఉన్నటువంటి వాయువుని వాతావరణం అని చెప్పి అంటారు. ఇది మొదటి బిట్టు. ఇప్పుడు రెండవ బిట్ని చూద్దాం. బిట్ నెంబర్ 2. వాతావరణంలోని ముఖ్యమైన వాయువులు ఏవి? వాతావరణంలో అనేకమైన వాయువులు ఉంటాయి. వాటిలో ముఖ్యమైన వాయువులు వరుసగా నైట్రోజన్, ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్. అంటే వాతావరణంలో ఎక్కువ శాతం నైట్రోజన్ ఉంటుంది, దాని తర్వాత ఎక్కువ శాతం ఆక్సిజన్ ఉంటుంది, తర్వాత కార్బన్ డైఆక్సైడ్ అనేది ఉంటుంది. మూడవ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. వాతావరణం క్రింది పొరల్లో ఎక్కువగా ఉండునవి ఏవి? వాతావరణం క్రింది పొరల్లో ఎక్కువగా ఏముంటాయి? జవాబు ఆప్షన్లలో నీటి ఆవిరి, ధూళి కణములు అని ఉంటే మనం దీన్ని సరైన ఆప్షన్గా గుర్తించాల్సి ఉంటుంది. వాతావరణం యొక్క క్రింది పొరల్లో ఎక్కువగా ఉండునవి నీటి ఆవిరి మరియు ధూళి కణములు. నాలుగో బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. భూ ఉపరితలం నుంచి ఎత్తుకు వెళ్ళు కొలది వాతావరణంలో వాయుపీడనం ఏమవుతుంది? భూ ఉపరితలం నుంచి ఎత్తుకు వెళ్ళు కొలది వాయుపీడనం ఏమవుతుంది? జవాబు క్రమంగా తగ్గుతుంది. వాతావరణంలో ఎక్కువ సాంద్రత గల పొర క్రింది వాటిలో ఏది? వాతావరణంలో ఎక్కువ సాంద్రత గల పొర ట్రోపో ఆవరణం సరైనటువంటి జవాబు. వాతావరణంలో మార్పులన్నీ ఏ ఆవరణంలో జరుగుతాయి? వాతావరణంలోని మార్పులు. వాతావరణంలో మార్పులు అన్నప్పుడు వాతావరణంలో ఏ చిన్న మార్పు అయినా కూడా అది వాతావరణ మార్పు అన్న విషయం మనం గమనించాలి. వాతావరణంలో మార్పులన్నీ కూడా ఏ ఆవరణంలో జరుగుతాయి? జవాబు ట్రోపో ఆవరణంలో. ఇక్కడ జీకే అనేది మహాసముద్రం కాబట్టి మీకు ఫండమెంటల్స్ అంటే బేసిక్ అనేది ఇస్తూ ఉంటాము. దాని ఆధారంగా వాటిని ఫండమెంటల్స్ని బేస్ చేసుకుని కొన్ని సందర్భాల్లో మనం ఎగ్జామినేషన్ హాల్లో తార్కికంగా ఆలోచించాల్సి ఉంటుంది. ఏడవ బిట్టు. విమానాలు ఏ పొరలో ప్రయాణం చేస్తాయి? విమానములు ఏ పొరలో ప్రయాణం చేస్తాయి? ఇదే బిట్టు ఎగ్జామ్లో వస్తే కనుక జవాబు స్ట్రాటో ఆవరణం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. వాతావరణంలోని మార్పులకు కారణం ట్రోపో ఆవరణము, అలాగే విమానాలు ప్రయాణించే పొర స్ట్రాటో ఆవరణము. ఇకపోతే దాని తర్వాత బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. రేడియో తరంగాలను భూమిపైకి పరావర్తనం చేయు ఆవరణం క్రింద వాటిలో ఏది? జవాబు ఐనో ఆవరణం. ఇక్కడ చూడండి, వాతావరణంలో మార్పులు అనగా ట్రోపో ఆవరణం, విమానములు అనగా స్ట్రాటో ఆవరణం, రేడియో తరంగాలు అనగా ఐనో ఆవరణం మనకు గుర్తుకు రావాలి ఎగ్జామ్లో. వాతావరణంలో మార్పులు అనగా ట్రోపో ఆవరణం, విమానములు అనగా స్ట్రాటో ఆవరణం, రేడియో తరంగములు అనగా ఐనో ఆవరణం ఇలా గుర్తు రావాల్సి ఉంటుంది. 9వ బిట్టు. వాతావరణ పీడనము అనగానేమి? వాతావరణ పీడనము అనగానేమి? జవాబు ఒక నిర్ణీత ప్రదేశంలోని వాయురాశి బరువు. ఒక నిర్ణీత ప్రదేశంలోని వాయురాశి బరువు. ప్రస్తుతం మనము స్టాక్ జీకే గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంకా కరెంట్ అఫైర్స్ లేటెస్ట్ బిట్స్ గురించి మళ్ళీ మరొక వీడియోలు చేద్దాం. 10వ బిట్ చూడండి. వాతావరణం పీడనమును తెలుసుకునేటకు ఉపయోగించే పరికరం. వాతావరణ పీడనం తెలుసుకునేటకు ఉపయోగించే పరికరం భారమితి. మీకు అందరికీ తెలుసు, మళ్ళొకసారి రివిజన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అంటే, అందుకే కాస్త స్పీడ్గా వెళ్తున్నాను. పవనము అనగానేమి?
పవనము. పవనము అనగానేమి? పవనము అనగా భూ ఉపరితలంపై క్షితిజ సమాంతరంగా చలించు వాయువు. భూ ఉపరితలంపై క్షితిజ సమాంతరంగా చలించు వాయువుని పవనము అని చెప్పి అంటారు. చూడండి, భూ ఉపరితలంపై క్షితిజ సమాంతరంగా చలించు వాయువుని ఏమంటారు అని బిట్టు వస్తే పవనము అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. మనకు 20 బిట్లు ఉంటాయి, 10 మార్కులకి వస్తాయి. డిఎస్లో 10 బిట్లు అంటే 20 బిట్లే ఉంటాయి, 10 మార్కులు కాబట్టి కాస్త స్పీడ్గా ఒకసారి గుర్తు చేసుకుంటూ వెళ్ళిపోతాం అంతే. గాలి వేగమును తెలుసుకున్నటకు ఉపయోగించే పరికరం ఏది? జవాబు ఎనిమోమీటర్. గాలి వేగము. చూడండి, ఇది వాతావరణ పీడనం అన్నప్పుడు భారమితి. గాలి వేగము అన్నప్పుడు ఎనిమోమీటర్. గాలి వేగం. మరి గాలి యొక్క దిశ, గాలి వీచే దిశ, డైరెక్షన్ తెలుసుకున్నట్టుకు పవన సూచిని వాడతాం. బారోమీటర్, ఎనిమోమీటర్, పవన సూచి చూసుకోండి. ఏది దేనికి వాడతామో ఒకసారి క్లియర్గా చూసుకోండి. ఉత్తర దక్షిణ అర్ధగోళములలో పవనములు వీచు దిశ దేన్ని బట్టి మారుతుంది? ఉత్తర దక్షిణ అర్ధగోళములలో పవనములు వీచు దిశ భూభ్రమణంని అనుసరించి మారుతుంది. ఇదొక బిట్టు. అంటే ఉత్తరార్ధగోళం, దక్షిణార్ధగోళము వీటిని తీసుకుంటే పవనములు వీచు డైరెక్షన్ భూభ్రమణం బట్టి మారుతుంది. సముద్ర మట్టము వద్ద వాయు సాంద్రత ఎలా ఉంటుంది? సముద్ర మట్టము వద్ద వాయు సాంద్రత అధికంగా ఉంటుంది. సముద్ర మట్టం వద్ద వాయు సాంద్రత ఎలా ఉంటుందండి? అధికంగా ఉంటుంది. ఇకపోతే బిట్ నెంబర్ 16, ఆర్ద్రత. ఆర్ద్రత అనగానేమి? ఆర్ద్రత అనగా వాతావరణంలోని నీటి ఆవిరి. వాతావరణంలోని నీటి ఆవిరి అంటే మనకి కనిపించకుండా వాతావరణంలో ఉండే నీటి ఆవిరిని ఆర్ద్రత అంటారు. అవపాతము అనగానేమి? అవపాతము అనగానేమి? అంటే గాలిలోని తేమ. ఇప్పుడు కనిపించకుండా వాతావరణంలో నీటి ఆవిరి ఉంటుందని చెప్పుకున్నాం కదా మనము, అది దాన్ని తేమ అని కూడా అనొచ్చు. ఈ తేమ వర్షం రూపంలో, వడగళ్ళ రూపంలోను, మంచు రూపంలోను, అంటే వివిధ రూపాలలో భూమిని చేరుటను అవపాతము అని చెప్పి అంటాము. అది ఆర్ద్రత మరియు అవపాతము. భారతదేశంలో వేసవి కాలంలో వచ్చు వర్షపాతము ఏ రకానికి చెందుతుంది అని బిట్టు వస్తే సంవహన వర్షపాతము అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. భారతదేశంలో వేసవిలో వచ్చు వర్షము సంవహన వర్షము. చక్రవాతము అనగా జవాబు సుడిగాలులతో వచ్చే వర్షం. సుడిగాలులతో వచ్చే వర్షమును చక్రవాతము అని చెప్పి అంటాము. పోటుపాటులు ఏర్పడటకు కారణం. పోటుపాటులు సూర్యచంద్రుల గురుత్వాకర్షణ శక్తి వల్ల పోటుపాటులు ఏర్పడతాయి. ఇదొక బిట్టు. దాని తర్వాత ఆసియా, ఆఫ్రికాల తర్వాత 3వ అతి పెద్ద ఖండము క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే ఉత్తర అమెరికా అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఆసియా, ఆఫ్రికా ఈ 2 ఖండముల తర్వాత 3వ అతి పెద్ద ఖండము ఉత్తర అమెరికా. ఓకే, నెక్స్ట్ 22వ బిట్టు. ఉత్తర అమెరికా ఖండము గుండా పోతున్న అక్షాంశములు. ఉత్తర అమెరికా ఖండము గుండా పోతున్న అక్షాంశములు. ఉత్తర దేశం నుంచి ఆర్కిటిక్ వలయం పోతుంది, దక్షిణ వైపు నుంచి కర్కట రేఖ పోతుంది. ఇది. ఇకపోతే ఉత్తర అమెరికాలో పశ్చిమ పర్వతం ప్రాంతము ఏదైతే ఉందో, ఉత్తర అమెరికాలో పశ్చిమ పర్వత ప్రాంతము దీన్ని ఏమని పిలుస్తారు? జవాబు కార్డిలిరాస్ అని పిలుస్తారు. ఇదొక బిట్టు. ఉత్తర అమెరికాలో అత్యంత ఎత్తైన శిఖరము క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే మెకిన్లీ శిఖరం అని జవాబు గుర్తించాలి. ఇది అలాస్కాలో పశ్చిమ కార్డిలిరాస్లో ఉంది. రాకీ పర్వతములు ఎక్కడ ఉన్నాయి అని బిట్టు వస్తే ఉత్తర అమెరికా అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. గ్రాండ్ క్యానియన్ అనేది ఒక అగాధధరి. ఇది ఎక్కడ ఉంది అని బిట్టు వస్తే ఉత్తర అమెరికాలోని కొలరాడోలో ఉంది అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అతి పురాతన పర్వతములు అప్పలేషియన్స్.
అతి పురాతన అప్పలేషియన్ పర్వతములు ఎక్కడున్నాయి అని బిట్టుకొస్తే ఉత్తర అమెరికాలో అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. మిసిసిపి మరియు సెయింట్ లారెన్స్ నదులు ఎక్కడ ప్రవహిస్తున్నాయి అని బిట్టుకొస్తే ఉత్తర అమెరికా మైదాన ప్రాంతం అని జవాబు గుర్తించాలి. సుపీరియర్, మిచిగాన్, హురాన్, ఎరీ, ఒంటారియో అనేవి ఉత్తర అమెరికాలోని ప్రముఖ సరస్సులు. ప్రపంచంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది అని బిట్టుకొస్తే లేక్ సుపీరియర్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన అతిపెద్ద నయాగరా జలపాతము ఎక్కడ ఉంది అని బిట్టుకొస్తే ఉత్తర అమెరికాలో అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇది ఈ వీడియోలో ఒక 31 బిట్లను మనం చూసాం కదా. వీటిని అవసరమైతే మరొకసారి వీడియో రివిజన్ చేసుకోండి, మరొకసారి వీటిని చూసుకోండి. ఇకపోతే వీటి యొక్క సరే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను, సలహాలను, సూచనలను వాటిని కామెంట్ బాక్స్లో తెలపండి. నేను కామెంట్ బాక్స్ చదువుతూ ఉంటాను. మరిన్ని జీకే బిట్స్తో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈరోజు జీకే బిట్స్ ఇవి. ఈ వీడియోకి ఇంకా మనకి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఉంది, ఇంకా మన కంటెంట్ ఉంది, మన మెథడాలజీ ఉంది. అవన్నీ కూడా చూసుకోవాలి కాబట్టి 1 by 1 మీకు నేను అందిస్తూ ఉంటాను. ప్రస్తుతానికైతే ఈ జీకే బిట్స్ ఈ వీడియోలో మీరు చూశారు కదా. వీటి మీద ఒక గ్రిప్ సాధించండి. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. సెలవు.